నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? ఫార్మర్. ఎక్కడ ఉంటావు? ఇక్కడ విలేజ్ అన్న. ఓకే, 120 రోజులు అయిపోతుంది ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చి. గత ప్రభుత్వం రైతులకు కానీ జనాలకు కానీ మేలు చేస్తలే అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ని గద్దె మీద కూర్చుండేటినాం. ఇప్పుడు కాంగ్రెస్ రైతులకు ఏమైనా న్యాయం చేస్తుందా? ఏం న్యాయం చేస్తుంది అన్న? ఇప్పుడు ఎవరి పొలాలు ఏమైనా మారుతున్నాయి, ప్రతి ఒక్కరు ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి. ఒక్కరికి కూడా ఎక్కడ కాలువలు రాలేవు. అప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, అంతటా పొలాలు వారిని అంతటా పచ్చగా ఉన్నది. ఇప్పుడు ఎవరు కానీ ఎండిపోయినాయి అందరి కాంగ్రెస్ చేయబట్టి. ఏం లాభం దీనివల్ల మనకు? అంటే బీఆర్ఎస్ బెటర్ అంటున్నా? బీఆర్ఎస్ బెటర్ అంటే మనకు దాని వల్ల కొద్దిగా అదన మారింది, కానీ దానితో మొత్తం పోయింది అని అనేది అట్లా. ఓకే, అంటే ఈ 120 రోజులలో ఏం మార్పు జరగలేదు? ఏం జరగలేదు. ఏం జరిగింది అన్న? మనకు తెలిసినంత చెప్పి మనకి ఏం జరగలేదు. రైతులకైతే మొత్తమే జరగలేదు. రైతులకు ఏం జరగలేదు. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. పార్లమెంట్ ఎన్నికలు అటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే వెంకటరామరెడ్డి ఉండు, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలమ్మది ఉండు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? రఘునందన్. ఎందుకు? నీలమ్మదికి ఏం తెలుసు అన్న? చెప్పు. ఒక పట్టణ చెరువు ఇంకేమైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? అసలు సోషల్ మీడియా కొద్దిగా చేయబట్టి కొద్దిగా యువకులకు తెలుసు తప్ప ఎవరికి తెలియదని. రఘునాథ్ తెలియని వ్యక్తి అనేటోళ్ళు లేరు. మన కాన్షియన్స్ కాక పక్క కాన్షియన్స్ ఖచ్చితంగా తెలుసు అని. కానీ చేతి గుర్తు అందరికి తెలుసా? చేతి గుర్తు తెలుసు కానీ వ్యక్తి తెలియదు కన్నా. గుర్తు నుండి గెలిచే అవకాశం లేదా? కష్టం. అంటే స్టేట్ కూడా వాళ్ళే ఉంది కదా. వ్యక్తి పరంగానే అయితే మాక్సిమం రఘునాథ్ గెలుస్తాడు అన్న. ఖచ్చితంగా ఇది ఈసారి గెలిచి అయితే రఘునాథ్. ఈ వెంకటరామరెడ్డి అంటే ఉన్నాడు, ఆయన మలనసారికి పోతే ఆయన కొడతారా చంపుతారా ఆయనకే తెలియదు. అది అందరు తెలిసిన ముచ్చండి. మొన్న రీసెంట్ గా ఫంక్షన్ హాల్లో పెట్టిండు. ఏంది మన ఉద్యోగాలను తీసుకోవాలి పెట్టి గవర్నమెంట్ ఇప్పుడు 106 మందిని సబ్సిడీ పదింది. పదే తినదిగా. అంటే ఏమో వాళ్ళు సొంతంగా వేరేమో పార్టీ ఎట్లా పోయినా కానీ ఇప్పుడు వెంకటరామరెడ్డి చేసింది అయితే ఇప్పుడు అది వేస్టే కదా. దానివల్ల ఇంత విమర్శ ఆయనకైతే. కానీ 100 కోట్లు పెట్టి హబ్ ఏర్పాటు చేసి ఇక్కడ యువతను ఆదుకుంటా అని చెప్పి చెప్తున్నాం వెంకటరామరెడ్డి. ఉన్నోళ్ళనే 106 మందిని సబ్సిడీ చేసి ఇంకా మీతో చేస్తాను నాకు అర్థం కాదు. ఆదుకుంటా అంటుండే కష్టం అది. మరణసారికి పోయి ఒకసారి అనుమన్న మాట ఏదో అప్పుడు అర్థమవుతుంది నాకు కాదా. ఈ ప్రాంతం నుండే రఘునందన్ ఆల్రెడీ ఓడగొట్టారు, మళ్ళీ ఎట్లా గెలిచారు అనుకుంటా? రఘునందన్ ఊరగొట్టినంటే ఆయన వ్యక్తిగతంగా ఏమి ఊరగొట్టలేరు. ఏదో మనీ పరంగా టైంకి వచ్చి మనీ మర్చి ఎంత చేసే కానీ దాని పరంగా అయితే ఏం ఇప్పుడు ఓట్లు అయితే జనాల్లో ఉన్నది, మనసులో ఉన్నది, కానీ పైసలు చేయబట్టి రఘునందన్ ఊరగొట్టిన అంతే. ఒకటే నైట్ లాది అంతా అందరికీ అంతటా మనసులు ఉండగా పైసలతో ఎట్లా? పైసలతో కట్టేసిరు అన్నంత మొత్తం పరిచేసిరు. మొత్తం ఆ కాన్షియస్ మొత్తం పరిచిరు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసినట్టు అప్పుడు? ఎవరు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు అన్న? ఇప్పుడు కొంత దొరకబట్టి కొంత దొరకబట్టలేరు. ఇక అట్లా నడిచిపోయింది వాళ్ళది. అప్పుడు గవర్నమెంట్ ఉన్నది నడిపించారు అట్లా. ఓకే, అది ఒక రైతు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అంటుండు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాగే ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ వాళ్ళు చేసింది ఒకటే. ఇప్పుడు 6 లక్షలు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఎప్పుడైందన్నా డిసెంబర్ లో చేస్తాను అన్నాడు. డిసెంబర్ తెచ్చుకోపో. ఇప్పుడు మీరు ఇప్పటికైనా తెచ్చుకోపోరి, నేను రాగానే గవర్నమెంట్ ఫామ్ లోకి రాగానే చేసేస్తా అన్నాడు. కష్టం అది. ఇప్పుడు అదో ఇంకా పెట్టుకొని చేసిన అంతే. ఇప్పటికే ఏడాడు ఇది పెట్టుకుని మళ్ళీ అది కూడా ఇప్పుడు గెలిస్తే చేస్తాను అట్లా ఉన్నాయి కథలు. అంతేనా? చెయ్యడు చేస్తాడేమో మన అవకాశం. ఇప్పటికే ఇప్పుడు ఇంటర్నెట్ తెచ్చుకోకపోతే చేస్తాను, నేను గెలవంగానే చేస్తా, గవర్నమెంట్ రాగానే చేస్తా, ఫామ్ గానే చేస్తా. ఫామ్ అయింది, రన్ అయింది, అన్న అయింది, ఏది ఇప్పుడు? కానీ రాష్ట్రంలో రైతులందరూ కాంగ్రెస్ కే మద్దతుగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదన్న, రైతులందరూ వ్యతిరేకంగానే ఉంటారు. వ్యతిరేకంగా ఎటు వాళ్ళ వ్యతిరేకత ఎటు పోతుంది? ఎటు అంటే బీఆర్ఎస్ ప్లేస్ అవుతుందా బీజేపీ? బీజేపీ ప్లేస్ అవుతుంది. బీజేపీ ఎందుకు అవుతుంది అంటే బీజేపీ ఫామ్ ఉంది కాబట్టి బీజేపీ అయితే కష్టం. రగన్న రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా రగన్నకు ఓటేస్తారు. రగన్న దిక్కుంటారు జనాలు. మా కాన్స్టిట్యూషన్ మొత్తం ఇప్పుడు మెదక్ పార్లమెంట్ మొత్తం ఉంటారు ఖచ్చితంగా. పక్కా.